గుంటూరు జిల్లా పుల్చల మండలం పరిసర ప్రాంతాల్లో గత కొద్ది నెలలుగా ఏనుగుల గుంపు సంచరిస్తున్న విషయం మనందరికీ తెలిసిందే. పుల్చల మండలంలోని పాళ్లెం, పాతపేట, కల్లూరు, చల్లవారిపల్లి పంచాయతీల్లో సంచరిస్తున్న 16 ఏనుగుల గుంపు గురువారం మధ్యాహ్నం పాళ్లెం పంచాయతీ చింతలవంకకు చేరుకున్నాయి. ఏనుగుల గుంపు పంటలతో పాటు గ్రామంలోకి వచ్చే అవకాశం ఉందని ప్రజలు ఆందోళన చెందుతున్నారు. పాళ్లెం గ్రామానికి చెందిన రాజన్న, జూపల్లివారిపల్లికి చెందిన శంకరం పొలాల్లో మామిడి చెట్లను నాశనం చేశాయని వారు వాపోతున్నారు. గత కొద్ది రోజులుగా తమ పంటలపై దాడులు చేయకుండా విరామం ఇచ్చిన ఈ ఏనుగుల గుంపు పశ్చిమ అటవీ ప్రాంతం నుండి మళ్ళీ తూర్పు అటవీ ప్రాంతమైన తమ పంట పొలాలకు ప్రవేశించి దాడులు వేయడం కొనసాగిస్తుండడంతో రైతులు భయభ్రాంతులకు గురవుతున్నారు. రాత్రి వేళలే కాక పగటిపూట కూడా వ్యవసాయ పొలాలకు వెళ్ళాలంటే చాలా భయం వేస్తుందని, ఏ క్షణాల్లో పొలాల్లో దర్శనమిస్తాయో అన్న ఆందోళన తమలో నెలకొని ఉందని స్థానిక రైతులు తీవ్రంగా భయపడుతున్నారు. సంబంధిత శాఖ అధికారులు స్పందించి వీటిని దూర ప్రాంతాలకు తరమేస్తే తప్ప తమకు ఈ సమస్య తీరలేదని వారు ఆందోళన చెందుతున్నారు.